హలో నమస్తే. వెల్కమ్ టు కళ్యాణం కల్లోలం ఎపిసోడ్ 2. వల్లికి తను చదివినంత వరకు తన ఊరి పరివారంలోనే జరిగింది కాబట్టి అక్కడ ఆమెకు సహజంగానే ఉండేది. కానీ ఆమె ఇంత పెద్ద సిటీలో చదువుకోవడం, అందులోనూ అక్కడి వాళ్ళ ప్రవర్తనా విధానం కాస్త తేడాగానే అనిపిస్తూ ఉంది వల్లికి. తన గది తనకి చూపించి ఒకరు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్ళిన వల్లికి కొత్తగా తనతో పాటు చేరిన అమ్మాయిలు కొందరు పరిచయమయ్యారు. మరికొందరు పెద్దగా ఆమెతో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. వల్లి మాత్రం అందరితోనూ మంచిగా మాట్లాడుతూ ఉంది. అలా వల్లికి స్నేహితులు దొరికారు. వాళ్ళల్లో రమ్య అని వల్లికి బెస్ట్ ఫ్రెండ్స్లా అయ్యింది. వల్లి అంటే రమ్యకు ఓ అభిమానం ఏర్పడిపోతుంది. వల్లికి కూడా తనకు రమ్యనే తోడుగా ఉంటే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. లెక్చరర్స్ వస్తున్నారు, పాఠాలు చెప్పుకుంటున్నారు, అంతా ఎవరికి వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. మరికొందరు దిక్కులు చూసుకుంటున్నారు, ఫోన్లు చూసుకుంటున్నారు. కానీ వల్లి ఫ్రెండ్స్ మాత్రం లెక్చరర్స్ చెప్పే పాఠాలపైనే ధ్యాస పెడుతున్నారు. అవతల వాళ్ళ వేషభాషలు ఎలా ఉన్నా వల్లి ఆమె ఫ్రెండ్స్ మాత్రం పద్ధతిగానే నడుచుకుంటున్నారు. అలా 10 రోజులకు ఎవరు ఏంటో అన్న సంగతి వాళ్లకు అర్థమవుతూ ఉంది. విచిత్ర కోతుల వనవాసం, కాలేజీ నివాసం అని వల్లి చేరిన వారానికి ఒక్కొక్క మూకా వచ్చి చేరుతూ ఉన్నారు. వాళ్ళు కాలేజీలో చేసే అల్లరి మాటలు, చిల్లరి పనులు వల్లికి ఆమె స్నేహితులకు చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. సీనియర్స్ పెత్తనం చేస్తూ ఉంటే జూనియర్స్ వాళ్లకు సలాం కొడుతూ ఉంటారు. జూనియర్స్లో కూడా ఉండే తొట్టి బ్యాచ్ మిగతా వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా వాళ్ళందరినీ అదుపులో పెట్టడానికి లెక్చర్స్ సర్కస్లో ఫీట్లన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొందరు అల్లరిని మించి రౌడీతనం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్లను అదుపులో పెట్టడం పాపం లెక్చరర్స్కి కూడా కష్టంగానే ఉంటుంది. ఓ రోజు కాలేజీ కాంపౌండ్లో సిగరెట్ తాగుతూ కనపడ్డాడు ఒకడు. వాణ్ణి చూసి వాడు రౌడీ వెధవ కాబట్టి గట్టిగా చెప్పలేక, బాబు ఇవి కాలేజయ్యా, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు, అలాంటివి ఏదైనా ఉంటే గేట్ బయట చూసుకో అని ఓ లెక్చరర్ చెప్పాడు. ఏయ్ ఏంటి నాకే క్లాసులు పీకుతున్నావా? అయినా నీకు క్లాసులు లోపల కదా, ఇక్కడ నాకెందుకు పీకుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేకుంటే అంటూ చిటిక వేస్తూ బెదిరిస్తున్నాడు. వాడు ఆ రౌడీగాడికి భయపడుతూ ఏం మాట్లాడలేక మౌనంగా వెనక్కి వచ్చేశాడు ఆ లెక్చరర్. దూరం నుండి చూస్తూ ఉన్న వల్లి ఫ్రెండ్స్ వాళ్లకు ఏ మాత్రం ఆ చర్య నచ్చలేదు. కానీ ఏం చేయగలుగుతారు? వారిని తిట్టుకుంటూ అక్కడి నుండి వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయారు. లెక్చరర్స్ కూడా ఈ విషయంపై కాలేజీ స్థాపకులకు విన్నవించుకున్నారు. ఆ స్థాపకుడు లెక్చరర్ను కొంచెం టైం అడిగి ఉండబట్టి వాళ్ళు కూడా అటువంటి దౌర్జన్యాలను భరిస్తూ ఉన్నారు. అలా జరుగుతూ ఉంది. ఓవైపు వల్లి తాను వచ్చిన పనిని తాను సక్రమంగా నెరవేరుస్తూ ఉంది. అప్పటికే కాలేజీ మొదలై 3 నెలలు అవుతోంది. లెక్చరర్సు అప్పటి వరకు చెప్పిన పాఠాలను మెదడులో ప్రింట్ చేసుకుంటుంది వల్లి బాగా చదువుతుందని అందరికీ అర్థమైంది. చుట్టూ ఎలా ఉన్న తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది వల్లికి కూడా అక్కడ గుంటనక్కల చూపులు తప్పలేదు. వాటిని కూడా లెక్క చేయదు వల్లి. క్లాసులో ఆ గుంటనక్కలను కూడా మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడే సాహసం చేయరు. ఎందుకంటే వల్లికి కొంత పవర్ ఉందని వాళ్లకు అర్థమైంది కాబట్టి. వల్లి కాలేజీకి కారులో రావడం పోవడం, అప్పుడప్పుడు వల్లిని ఏమన్నా కావాలా తల్లి అంటూ ప్రిన్సిపాల్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి వచ్చి ఆమెను పలకరించి వెళ్ళటం, ఆమె ఫ్రెండ్స్ గుండా ఆమెతో కొంత తెలిసి ఉండటం వల్ల ఆ సాహసం వాళ్ళు చెయ్యలేరు. అలా జరుగుతున్నప్పుడు గ్రౌండ్లో ఆ రౌడీ బ్యాచ్ క్రికెట్ ఆడుతూ ఉంది. కావాలని అటుగా వెళ్ళే ఓ లెక్చరర్ మోకాలికి బాల్ తగిలేటట్టు కొట్టారు. బాల్ తగలడంతో ఆ లెక్చరర్
దెబ్బ తగిలి కింద పడిపోయాడు. కనీసం అతని వయసుకు కూడా విలువ లేకుండా పోయింది వాళ్లకు. ఇటువంటి పనులు చేయబట్టే ఇప్పటికే కొందరు లెక్చరర్స్ వాళ్ళ ఉద్యోగాలు మానేసున్నారు. పడిపోయిన ఆ లెక్చరర్ని పైకి లేపేందుకు సహాయం కోసం చూస్తున్నాడు వల్లి. ఆమె ఫ్రెండ్స్ ఆ లెక్చరర్కు కొంత దగ్గరగా ఉండడంతో గబగబా వెళ్ళి అతని చేయి పట్టి లేపి నిల్చోబెడుతున్నారు. దెబ్బలు తగిలాయా సార్? వల్లి అతను నిలబడినా కూడా నిలబడలేక తన మోకాలిని పట్టుకొని నొప్పి తల్లి అంటుంటే వల్లికి మంచి స్నేహిత బృందంలో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ లెక్చరర్ను నిలబెట్టడం చూసి ఆయన్ను పట్టుకున్నారు. అందరూ కలిసి నెమ్మదిగా ఆయన్ను ఆఫీస్ రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. అది వరకు వల్లికి ఆ బ్యాచ్ అంటే ఓ చిన్న కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ బ్యాచ్ అంటే అసహ్యం కూడా ఏర్పడింది. కుదిరితే వాళ్ళను చితక్కొట్టాలన్న కోపంతో ఉంది వల్లి, ఆమె స్నేహిత బృందం. అలా ఓ రోజు కాలేజీలో జరిగిన టాలెంట్ ఎగ్జామ్లో అందరూ అనుకున్నట్టే వల్లి ఫస్ట్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ వల్లిని చిన్న పార్టీ ఇవ్వమని అడుగుతారు. వల్లి కూడా సరే అంది. కాలేజీలో క్యాంటీన్ వైపు వెళుతూ ఉన్నారు వల్లి టీం. అక్కడ ఉన్న ఆ రౌడీ టీం చూస్తూ ఉన్నారు మన వల్లి టీంను. అందరూ వల్లితో మాట్లాడుతూ నవ్వుతూ వెళుతున్నారు. ఆ రౌడీ బ్యాచ్లో ఒకడు, ఒరేయ్ మనం సరిగ్గా చూడలేదురా, ఎవరో కొత్త బ్యాచ్ జాయిన్ అయినట్టున్నారు. మనం మన బ్యాచ్లో ఉండేవాళ్ళనే చూస్తున్నాం, జూనియర్స్ని పట్టించుకోలేదురా. అలా చూడు, వాళ్ళల్లో ఓ అమ్మాయి ఉంది, ఈరోజు దాన్ని ఏడిపిద్దాం అని అంటూ వల్లి వైపు చూపిస్తూ చెప్తున్నాడు ఒకడు. ఒరేయ్ ఆ అమ్మాయి స్పెషల్ కిడ్రా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు అని అంటాడు ఆ రౌడీగాడు. ఇక్కడ మనల్ని ఎదిరించే దమ్ము ఎవడికి ఉందిరా? అయినా నాకన్నా స్పెషలా ఏంటి? నా పలుకుబడి తెలిస్తే ఇలా మాట్లాడుతున్నావా అని అంటూ వాడి వైపు కోపంగా చూస్తున్నాడు ఆ రౌడీగాడు. పేరు విశాల్. క్యాంటీన్లో నవ్వుతూ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటూ తింటూ ఉన్నారు. లోపలికి వెళ్ళారు ఈ రౌడీ బ్యాచ్ కూడా. టేబుల్పై ఫుడ్ పెట్టుకొని తింటున్న వల్లిని చూస్తూ ఆ రౌడీగాడు కేక్ ఆర్డర్ పెట్టి తెప్పించుకొని తిని ఆ చేతిని కడగకుండా వెళ్ళి వల్లి దగ్గరగా నిలుచొని చూస్తున్నాడు. అందరూ షాక్గా చూస్తున్నారు వాడిని. వాడు పొగరుగా వల్లి డ్రెస్సు చున్నీ అంచు పట్టుకొని వాడి చేతిని తుడుచుకుంటున్నాడు. కోపం నశానానికి అంటిన వల్లి లేచి చాచి ఒక్కటి కొడుతుంది. వాడికి వల్లి కొట్టిన దెబ్బకు కళ్ళు చక్రాలు తేలి చెయ్యి బొగ్గపై పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసి తెరిచి అహం నెత్తికెక్కిన వాడిలా వల్లిని కోపంగా చూస్తూ, ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా? నిన్ను ఇంతకన్నా అవమానపరచకపోతే నా మనసు ఊరుకోదు, చూడు ఇప్పుడు నిన్నేం చేస్తానో అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. వల్లి ఫ్రెండ్స్ కొందరు భయపడి ప్రిన్సిపాల్ వైపు పరిగెడితే ఆమెకు ఏమీ కాకూడదని ఆమెను గట్టిగా పట్టుకున్నారు రమ్య మరికొందరు అమ్మాయిలు. ఆ విశాల్ బ్యాచ్ని చూస్తూ మనం ఎదిరించలేమన్న భయంతో అబ్బాయిలు వల్లి కోసం, సార్ ప్లీజ్ ఆమెను ఏమీ చేయకండి, ఆమెను ఇబ్బంది పెట్టకండి అంటూ ప్రాధేయపడుతున్నారు. అయినా ఆ విశాల్ టీం వాళ్ళందరినీ పక్కకి నెట్టి మరి వల్లి చేయిని పట్టుకొని బలవంతంగా లాక్కొని ముందుకు వస్తున్నారు. అక్కడ ప్రిన్సిపాల్ కూడా భయంతో పరిగెత్తుకుంటూ బాబు విశాల్ నా మాట విను అంటూ ఆ అమ్మాయిని వదిలిపెట్టమని ప్రాధేయపడుతున్నాడు. అలా అడ్డు వస్తున్న ప్రిన్సిపాల్ను విశాల్ టీంలోని ఒకడు ఆయన్ను వెనక్కు లాగినట్టు తోసి, వల్లికి విశాల్ చేస్తున్న పనికి కోపంగాను భయంగాను బాధగాను ఉంది. ఆమెలో చిన్న ఏడుపు కూడా మొదలవుతుంది. పడిపోయిన ప్రిన్సిపాల్ నెమ్మదిగా పైకి లేవబోతున్నాడు. అందరిలోనూ వాడు ఏం చేస్తాడా అని కంగారు. వాడు వల్లిని బెదిరిస్తూ లాక్కుని పోతూ ఉన్నాడు. ఇంతలో వాడి ముఖంపై ఉరిమినట్టు పెట్మని ఒక శబ్దం వచ్చింది.
ముందుకు చూసిన వాళ్లకు కనబడుతున్న ఆ దృశ్యాన్ని అలా చూస్తూ నిలబడిపోయారు. ఆ విశాల్ గాడిని ఒక్కటి పీకి కోపంగా నిలుచొని చూస్తూ ఉన్నాడు ఓ వ్యక్తి. అతను కొట్టిన దెబ్బకు ఆ విశాల్ గాడు నేలను కరుచుకుపోయాడు. నెమ్మదిగా తిరిగి లేస్తున్న విశాల్ అతను కొట్టిన దెబ్బకు పన్ను పై పెదవికి తగిలి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తాన్ని తుడుచుకుంటూ రోషంగా పైకి లేచి, ఎవడ్రా నువ్వు, నన్నే కొడతావా, అసలు నేను ఎవరో తెలుసా నీకు అంటూ ముందుకు వస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఆ రౌడీ విశాల్ గాడిని కొట్టిన అతను ఎవరు తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. లైక్, షేర్,